వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం కమిషనర్ పరిధిలో 2025 సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగినా మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చాం. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి సమక్షంలో పలువురు చేరికలు. కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ తమకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉచితంగా రూమ్లను కేటాయించి న్యాయం చేశారు. గోదావరికని వస్త్రమూట వ్యాపారుల వెల్లడి. రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా చెల్లని కాగితాలుగా మారాయి. అఖిలపక్ష నాయకుల ఆరోపణ. గోదావరికని మార్కండేయ కాలనీలో పిడుగు సుజాత కృష్ణ గృహంలో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం. 6 నెలలుగా పనిచేయని ఆర్ఓ ప్లాంట్లు, త్రాగునీరుకు తల్లడిల్లుతున్న కార్మిక కుటుంబాలు. సిఐటియు ఆర్జవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ వెల్లడి. రామగుండం కమిషనర్ పరిధిలో 2025 సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగినా మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చామని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రామగుండం సిపి ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో 2025 సంవత్సరంలో పోలీస్ శాఖ కేసుల సంఖ్యను తగ్గించడానికి పనిచేసిన విధానంపై సంవత్సర కాలంగా జరిగిన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో అన్ని రకాల కేసులు గత సంవత్సరంతో పోల్చితే 1132 కేసులు పెరగగా మర్డర్లు 9, ఉదయం వేళల్లో దొంగతనాలు 11 తగ్గగా రాత్రి వేళల్లో దొంగతనాలు 24 తగ్గాయన్నారు. అలాగే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం రేపులు 21కి తగ్గగా కిడ్నాప్లు 7 పెరిగాయని, అటెంప్ట్ మర్డర్లు 31 తగ్గగా మిస్సింగ్ కేసులు 34 పెరిగాయన్నారు. అలాగే 2025 సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూశామన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో 17,500 కేసులు నమోదు చేసి 4,353 మందికి ₹1,71,91,390 జరిమానా, 32 మందికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. 763 రోడ్డు ప్రమాదాల్లో 136 మంది మరణించగా 435 మందికి గాయాలయ్యాయని, 33 మందికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారని వెల్లడించారు. అలాగే యువతను మద్యం, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మన రామగుండం కమిషనరేట్ లో ఏమేమి జరిగింది, ఏ విధంగా మనం పోలీసుని ఇంప్రూవ్ చేశాము, ఎక్కడ డిఫరెన్సెస్ పెరిగింది, తగ్గింది, క్రైమ్ లో మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అనే విషయంలో మాట్లాడడానికి మీ దగ్గర వచ్చాము. ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడం జరిగింది. మేజర్ హైలైట్ చూస్తే ఈ 2024 కంపారిజన్లో 2025లో కొన్ని ఏరియాలో మంచి ఇంప్రూవ్మెంట్ జరిగింది. మేజర్గా రికవరీ అంటే ప్రాపర్టీ నష్టపోయిన ప్రాపర్టీ రికవరీలో మంచి అచీవ్మెంట్ జరిగింది. 22% ఇంక్రీజ్ అయింది రికవరీ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకు మేజర్ హెడ్స్ ఆఫ్ ది క్రైమ్, రాబరీ తగ్గింది. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు బ్లాక్ చేసి బయట వెళ్ళిన నైట్లో ఏదో దొంగ వచ్చి దొంగతనం చేస్తారు, ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్, అటెంప్ట్ టు మర్డర్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్లో. సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి గౌరవం ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. చట్టంతో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అది అటెంప్ట్ టు మర్డర్గా ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు. ఆ కారణంతో ఆ కేసెస్ కూడా తగ్గింది. ఈ అందరు పని డీటెయిల్ మీకు మన యాన్యువల్ రిపోర్ట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని హెడ్ వైజ్ 27 హెడ్స్లో ఏ హెడ్లో ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అది అన్ని విషయం ఉంది. కానీ ఓవరాల్ చూస్తే మేజర్ హెడ్స్లో క్రైమ్ తగ్గింది, రికవరీ పెరిగింది. తర్వాత గాంజాయి చాలా ఇంపార్టెంట్. మనము ఒక సంవత్సరం నుంచి చేసిన హార్డ్ వర్క్, మన ఆఫీసర్ చేసిన రెగ్యులర్ పెట్రోలింగ్, మారుమూల ప్రాంతాల్లో కూడా విజిట్ చేసి అబర్డెంట్ ప్లేసెస్లో నైట్ రేడ్ చేసి ఈ డాగ్స్ యాంటీ నార్కోటిక్స్ మనకి వాడుకుంటే
నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది. 2024లో 95 అయితే ఈ సంవత్సరం 150 కేసెస్ చేయడం జరిగింది. కానీ రికవరీ నార్కోటిక్ సబ్స్టాన్స్ మాదక ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ 5 టైమ్స్ పెరిగింది. 55 కేజీ ఉంటే ఈ సంవత్సరం 250+ కేజీ జరిగింది. సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు, కంటిన్యూస్గా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మనము చూస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనకు ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం. ఈ మీడియా సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, మంచిర్యాల డీసీపీ భాస్కర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్యాంక్ సీఐ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో శనివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను హరీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఈ ప్రాంత టీఆర్ఎస్ డి కార్పొరేషన్ ప్రెసిడెంట్ నీలం భిక్షపతి తదితరులు వ్యాళ్ల హరీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అరాచకపు పాలన చరమగీతం పాడేందుకు సన్నద్ధులై ఉన్నారని, రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను మానసికంగా వేధిస్తూ షాపులు, ఇండ్లు కూల్చివేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం అధికారులు చెల్లించుకుంటారని, ఇప్పటికే రామగుండం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు రాష్ట్రంలో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రామగుండంలో ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడేందుకు ప్రజలు సహకరించి కలిసి రావాలని కోరారు. ఇక నుండి రామగుండం ఎలాంటి ఆపద వచ్చినా, ఏ చిన్న షెడ్డు అభివృద్ధి పేరిట కూల్చివేతకు అధికారులు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తీసుకువచ్చినా నోటీస్ ఇవ్వకుండా ఇబ్బంది పరిస్తే ఎదురు తిరగాలని, మీకు అండగా న్యాయపరంగా పోరాడేందుకు అండగా నిలుస్తానని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సమస్యలపై కొట్లాడుతున్నటువంటి తీరుని ఆకర్షితులై మళ్ళీ పార్టీలోకి వచ్చి మరి మీ అందరితో పాటు సహకారం ఇస్తూ మీకు పార్టీకి పనిచేస్తారని చెప్పేసి తిరిగి రావడం ఒక శుభ సూచకం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయ పరిపాలన పట్ల, అక్రమ పరిపాలన పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి నిరుత్సాహం ఆల్రెడీ ఉంది. దానన్నింటినీ కూడా గమనించి ఇలా ప్రజలు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మక్కాన్ సింగ్ ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఏదో పెద్ద అత్యధిక మెజారిటీ వచ్చిందని చెప్పి జబ్బలు జరుచుకుంటాడో, ఇలా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఓట్లతో కూడా ఆయన్ని ఓడిపోబోతున్నాడు. మేము ఓడగొట్టి చూపిస్తామైనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బలోపేతంగా ఉంది. కేవలం ఏంటంటే కొన్ని పార్టీలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొంత వీక్ అయినప్పటికీ ఇలా మేము బాధ్యతగా పార్టీని భుజాల మీద వేసుకొని ఒక బరువుతో, ఒక బాధ్యతతో మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా చూస్తున్నారు మా వైపు. ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది అని చెప్పి ఆకర్షితులై అన్నలాంటి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ పార్టీలోకి రావడం చాలా శుభసూచకం. రానున్న రోజుల్లో అన్న ఒక్కటి మొదలుపెట్టిండు, రానున్న రోజుల్లో వేల మంది తరలివచ్చి మళ్ళీ బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడము, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, హరీష్ రావు గారి నాయకత్వాన్ని, కేసీఆర్ సార్ నాయకత్వాన్ని మళ్ళొకసారి బలోపేతం చేసి సార్ని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. ఇది తథ్యం, ఇది రాసిపెట్టుకుంటాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జహీద్ పాషా, మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, మెరుగు చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళా ఉద్యమకారిణి పర్ష స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బోరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మడిశెట్టి రవీందర్, అల్లీ గణేష్, శ్రీహరి, బొట్ల పోషం, నీలం భిక్షపతి, నడిపల్లి సాయి, ఎండి అతరుద్దీన్, రెహమాన్, గొర్రె నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స,
చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి, BDS MDS, ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ తమకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉచితంగా రూమ్లను కేటాయించి న్యాయం చేశారని గోదావరికని వస్త్రమూట వ్యాపారులు తెలిపారు. గోదావరికని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో తాము సింగరేణి క్వార్టర్లను ఆనుకొని 26 దుకాణాలను వేసుకుని నడుపుకోవడం జరిగిందని, కాగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత అభివృద్ధి కోసమని తమ షాపులను తొలగించగా ఎమ్మెల్యే తమకు తాత్కాలికంగా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉచితంగా 26 షాపులకు రూమ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు గిరాకీలు కొంత ఆశాజనకంగా లేకున్నా ముందు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డవారని చేరదీస్తున్నారని, అలాగే సింగరేణి నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ లో తమకు తిరిగి రూమ్లను కేటాయిస్తామని తెలపడం జరిగిందని, ఎమ్మెల్యే తమకు తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం ఉందని. వ్యాపారాలు చేసుకుంటా జీవనోపాధి చేసుకుంటా పుట్ట గడుపుతున్నాం. మాకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బుక్కల దగ్గర మా షాపులు ఉండే, పాత షాపులు బుక్క వాళ్ళ దగ్గర ఉండే. మా అప్పుడు ఏమన్నారంటే స్వచ్ఛందంగా మీరు దొంచుకుంటే ఇంట్లోనే మాకు పర్మనెంట్ ఇస్తామని అన్నారు. మాకు అట్లా ఇయ్యలేదు. మాకు మేము సింగరేణి కుటుంబ దగ్గరికి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని బదలాడుకొని మేము తాత్కాలికంగా ఒక 26 షాపులు అందరూ నిర్మిస్తాం, జీవనోపాధి గడుపుతున్నాం. ఇప్పుడు మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు ఇట్లా వచ్చి అభివృద్ధి నగరాన్ని సుందరీకరణ చేయడం జరుగుతుంది, వాణిజ్య కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. మీరు అభివృద్ధికి సహకరించాలి అని అంటే మాకు మేము స్వచ్ఛందంగా 26 షాపులు మేము తొలగించుకున్నాం. ఇందులో మాకు రెంట్ లేకుండా అక్కడ 6 నెలల కంప్లీట్ చేసి ఇస్తానన్నారు. 6 నెలల వరకు మీరు ఇందులో ఉండండి, రెంట్ కట్టకుండా ఉండండి, కరెంట్ బిల్లు కట్టుకోండి, ఏమైనా ఖర్చులు ఉంటే మీరే చేసుకోండి అంటే మాకు మేము కొన్ని చిన్న ఖర్చులు వేసుకొని మేము దీన్ని డెవలప్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అన్న మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నది. మళ్ళీ అలా కట్టినాక మమ్మల్ని యథావిధంగా 26 షాపులకు తప్పకుండా ఇస్తానని మాకు హామీ ఇచ్చిండు. అన్న మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటి వరకు అయితే మేము చిన్నగా నడుపుకుంటున్నాం. అప్పటి దగ్గర అయితే బిజినెస్ అయితే లేదు, కొంచెం ఇక ముందు ఉంటుంది అని అనుకుంటాను. మాకైతే న్యాయం చేస్తానని ఇచ్చాడు. ఈ మీడియా సమావేశంలో వస్త్రమూట వ్యాపారుల సంఘం అధ్యక్షులు నామని సదయ్య, వంగ దేవేందర్, పి అంజయ్య, బూర్ల సతీష్, గోలి రంగన్న, అడుపు శంకర్, ఎం రాజమల్లు, ఎం రమేష్, వంగ నవీన్, గజర్ల అరుణ్, సంపత్, టి రాజమౌళి, మురళి తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్యాంగం నడుస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా చెల్లని కాగితాలుగా మారాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఆకుల మల్లేశం లలిత కుటుంబం అక్రమంగా కూల్చిన షాప్ను అక్కడే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 7 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. వారికి అండగా అన్ని పార్టీల యూనియన్ల, స్వచ్ఛంద సంఘాలు అఖిలపక్ష కమిటీగా ఏర్పడ్డాయి. ఈ మేరకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శనివారం దీక్షా శిబిరం నుండి మౌన ప్రదర్శన చేస్తూ లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ వ్యాపార కూడలిలో తిరిగారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కందుల సంధ్యారాణి, తోట వేణు మాట్లాడుతూ రామగుండంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు విలువ లేకుండా పోయిందని, ప్రజలు పట్టా ఉంటే తమకు ఇళ్లకు ఏమీ కాదన్న భరోసాతో ఉంటారని, కానీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వారిలో కూడా భయం పుట్టిస్తున్నారని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే చేస్తున్న అనాలోచిత కూల్చివేతలతో ప్రజలంతా భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారని, అందుకే ప్రజలకు అండగా ఉండాలని అఖిలపక్షం ఏర్పడిందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఒక ఆడబిడ్డ తనకు అన్యాయం జరిగిందని చౌరస్తాలో కూర్చొని దీక్ష చేస్తుంటే కనీసం పలకరించకుండా పోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. భూమికి సంబంధించిన యజమాని అయినా, ఇల్లుకు సంబంధించిన యజమాని అయినా పట్టా కాగితం చేతిలో ఉన్నదంటే పూర్తి భరోసా ఈ ప్రాపర్టీ నాదనేటువంటి ఒక ధైర్యంతో ఆ లబ్ధిదారుడు ఉంటాడు. కానీ అలా రామగుండంలో గోదావరికని ఏంటంటే పట్టాలు జల్లాయి, ఇక్కడ కాగితాలు జల్లాయి, ఎమ్మెల్యేనే నాదే రాజ్యాంగం అంటాడు. కాబట్టి అలా ఎంతోమంది పేదలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టాను కూడా ఇవాళ బేఖాతరు చేసుకుంటా ఎమ్మెల్యే అనేక మంది లబ్ధిదారుల ఇళ్లను కూలగొడుతూ ఇవాళ పేదల బతుకులతో ఆడుకుంటా ఉన్నాడు. అందులో భాగంగానే 7 రోజుల కిందట సిరిశెట్టి మల్లేష్ అన్న ఇల్లు మరి నిర్దాక్షిణంగా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చేస్తే 7 రోజులకి వెళ్ళి ఇక్కడ టెంట్ వేసుకొని ఆ కుటుంబంతో పాటుగా ఇంతమంది కూసున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ ఎమ్మెల్యే వ్యవహారం అనేది చాలా అత్యంత అమానుషంగా భావిస్తూ ఉన్నాము. వెంటనే బాధితులు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి, నీ బుద్ధిని మార్చుకో.
బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 1-2 రోజులలో నువ్వు కనుక దిగివచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2 రోజులలో నువ్వు ఏదైతే బుల్డోజర్ తోటి ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నావో అదే బుల్డోజర్ నీ ఇంటి మీదకి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఈరోజు చట్టబద్ధంగా అన్ని రకాల పర్మిషన్లు ఉన్న సిరిశెట్టి మల్లేష్ గారికి జరిగిన గాయం ఊరికి జరిగిన గాయంగా అందరూ భావించలు కాబట్టి ఈరోజు జేఏసీగా ఏర్పడి ఇక్కడ రావడం సంఘీభావం చెప్తడం జరిగింది. ఇల్లీగల్ పనులు చేసిన వాళ్ళకు తెలుసు ఇల్లీగల్ అంటే ఏంటిదో. ఇల్లీగల్గా మరి లీగల్గా ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా వైఎస్ఆర్ పట్టా ఉండి మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ చేత రిజిస్ట్రేషన్స్ ఉండి చట్టబద్ధంగా పన్నులు కడుతూ కరెంటు మీటర్ ఉంటూ ఇంత చరిత్రగా 40 సంవత్సరాలు ఉన్నదాన్ని నేను లాగేసుకుంటా ఏకపక్షంగా ఇది నా రాజ్యం అంటే చెల్లదు. చట్టబద్ధంగానే ఎవరైనా వ్యవహరించాలి. నువ్వు అది చెల్లదు అంటే నీ ఎమ్మెల్యేగిరి కూడా చెల్లదని చెప్పేసి మేము అనాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా అశాంతి రాజ్యం వెళ్తుంది. ఇక్కడ మేము శాంతియుత నిరసనలు చేస్తున్నాం. రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది నిరసన చెప్పే హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం మాకున్నది. ఎవరో దయాదాక్షిణ్యాల మీద రాజ్యాంగం స్వేచ్ఛ రాలేదు. ఈరోజు నిరసన చేయొద్దు, ఆ ప్లకార్డులు ఏంది ఇవి ఏంది, ఏం ప్లకార్డులలో ఏం రాయాలో మీకు చెప్పాలా? అంటే మీరు ఏం రాసిచ్చిన స్క్రిప్టును మొన్నగా కృత్రిమంగా షాపులలో కృత్రిమంగా స్క్రిప్ట్ రాసిచ్చినట్టు మేము రాసిచ్చే పరిస్థితి లేదు. ఇది అందరూ ఊరికి అందరికీ జాగృతకత ఉండాలి. వైఎస్ఆర్ పట్టా ఉన్న ప్రతి ఇల్లు కూడా ఈ యొక్క దుర్మార్గాన్ని ఖండించాలి. బాధితురాలు ఆకుల లలిత మాట్లాడుతూ తనకు అన్ని విధాలుగా అనుమతులు పట్టా ఉండి కట్టుకున్న గూడును చెదరగొట్టారని తనకు న్యాయం చేయాలని కోరుతూ తమ కుటుంబం మాత్రమే దీక్షకు కూర్చుంటే అందరూ నాయకులు వచ్చి అఖిలపక్షంగా ఏర్పడి తన కోసం పోరాటం చేస్తున్నారని, కానీ చెట్టు కింద కూర్చొని తమ గూడును చెదరగొట్టిన నాయకులు మాత్రం రావడం లేదన్నారు. తమ ఎమ్మెల్యేను కూడా పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంకా 2 రోజుల వరకు వేచి ఉంటానని, ఈలోపు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి మాట ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని తెలిపారు. నేను గత 7 రోజులుగా ఇక్కడనే కూర్చొని ఉంటాను అంటే పొద్దున్నేమో మున్సిపల్ అధికారులు ఆగమేఘాల మీద 4:30 ప్రాంతంలోనే 2 జేసీపీలు పెట్టి సగం కూలగొట్టారు. ఆ అబ్బాయి విజయ్ బెదిరించి అర్ధరాత్రి పూట ఉన్నీళ్ళను కూలగొట్టారు. నాకు ఏ ఆధారం లేదని నేను నా ఇంటి ముంగటనే నేను కూర్చొని ఉంటాను. సరే నేను కూర్చొని ఉంటానా, నేను బాధితురాలిగా మొదట కూర్చున్న తర్వాతనే ఈ అన్నలు ఈ అక్కలు వీళ్ళందరూ వాళ్ళు చెల్లించి ఇక్కడికి వచ్చి నాతోటి పోరాటం చేస్తారు. నేను వారం రోజుల నుంచి గోదావరి కానీ నడి బొడ్డులో చౌరస్తాలో కూర్చున్నాను నా పిల్లలతో పాటు. నేను ఏ అధికారులకు కనబడతలేమా? ఏ అధికార పార్టీ వాళ్ళకి మేము కనబడతలేమా? మీ తప్పు లేదు. సరే మీరు ఎందుకు వచ్చి మీకు ఏం జరిగిందని ఇంతమంది అడిగినప్పుడు మీరు ఎందుకు అడుగుతలేరు? ఏదైతే నా ఇంటి ఎదురుగా ఉందో చెట్టు సాక్షిగా నా ఇంటిని ఊలగొట్టిరు. మీరు ఊలగొడితే వెళ్ళిపోతురి. మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో నా పరిస్థితి ఏంది చెప్పండి. అన్నలారా మీకు లేరా ఆడబిడ్డలు? నేను మీ ఆడబిడ్డను అనుకోండి, రండి ఇక్కడ మాట్లాడదాం. ఆ చెట్టు సాక్షిగా మాట్లాడతారా? నా కూలిపోయిన శిథిలాది సాక్షిగా మాట్లాడతారా? అది కాదనుకుంటే నడి చౌరస్తాల గాంధీ మహాత్ముని సాక్షిగా మాట్లాడతారా? నాకు అన్ని అనుమతులు ఉండి పట్టా ఉండి అన్నీ ఉన్నా నడి గోదావరి కానీ నడి చౌరస్తా ఉన్న నాకే దిక్కు లేదంటే ఎక్కడనో లోకల్ లెవెల్ కన్నా మారుమూల జరుగుతుంది. ఏంటిది పరిస్థితి చెప్పండి. జరిగిన వెంటనే పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం. ఏది మరి పరిస్థితి మాది? గజ వణికే చలిలో ఒక్కొక్కరు ఇంట్లో కూడా 4-5 దుప్పట్లు కప్పుకొని పట్టుకునే పరిస్థితి ఉంది. అయినా మేము నడి రోడ్డున పిల్లల్ని పట్టుకొని ఉంటాను 7 రోజుల నుంచి. ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఇట్లా జరిగిందా? ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు సంజీవ్, మెరుగు హనుమంత్ గౌడ్, కోమల్ల మహేష్, కల్వచర్ల కృష్ణవేణి, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ తదితరులు ఉన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికని మార్కండేయ కాలనీలో పిడుగు సుజాత కృష్ణ గృహంలో శనివారం ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో రామగుండం మాజీ ఎమ్మెల్యేలు సోమరపు సత్యనారాయణ, కోరుకంటి చందర్లు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమం సందర్భంగా స్వామియే శరణం అయ్యప్ప అంటూ నామస్మరణ చేయగా ప్రాంగణమంతా అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగింది. పడిపూజ అనంతరం అయ్యప్ప మాలధరణ స్వాములకు భిక్ష చేపట్టారు. ఆరు నెలలుగా పనిచేయని ఆర్ఓ ప్లాంట్ల కారణంగా కార్మిక కుటుంబాలు త్రాగునీటికి తల్లడిల్లుతున్నారని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్ తెలిపారు. సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్ఓ ప్లాంట్లను సందర్శించారు. గాంధీనగర్, తిలక్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ గత 6 నెలలుగా ఆర్ఓ ప్లాంట్లు పనిచేయడం లేదని, స్వచ్ఛమైన తాగునీరు లేక ఇబ్బంది అవుతుందని, సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఆర్ఓ ప్లాంట్లలో వేలలో ఖర్చు అవుతున్న మెయింటెనెన్స్ చేయలేక బందైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల ఆందోళన, సిఐటియు పోరాటంతో నిర్మాణమైన ఆర్ఓ ప్లాంట్లు సరైన మెయింటెనెన్స్ చేయక 6 నెలల నుంచి బంద్ అయిపోయిన పరిస్థితి ఉందని, కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నందున ఈ రోజు గాంధీనగర్, తిలక్ నగర్ ఆర్ఓ ప్లాంట్లను సందర్శించడం జరిగిందన్నారు. రామగుండం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఖర్చు చేస్తున్న యాజమాన్యం కార్మిక కుటుంబ సభ్యులకు త్రాగునీరు అందించలేని దుస్థితిలో ఉండడం దురదృష్టకరమని అన్నారు. కార్మికులు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ప్రజాప్రతినిధులు ఆర్ఓ ప్లాంట్లు రిపేరు చేయించి కార్మికులకు త్రాగునీరు అందించలేరని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం ప్రధానమని చెప్తున్న సింగరేణి అధికారులు తక్షణమే ఆర్ఓ ప్లాంట్లు రిపేర్ చేయించి కార్మిక కుటుంబ సభ్యులకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్రాగునీటి సమస్యపై మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తిలక్ నగర్ డౌన్లో వేసినటువంటి ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉన్నదో, ఈరోజు ఈ ఆర్ఓ ప్లాంటు కార్మికుల మంచినీటి సౌకర్యార్థంగా నిర్మించబడ్డది. కాబట్టి ఇది వాళ్ళ పనిచేయకుండా గత 6 నెలల నుంచి కనీసం మంచినీటి సౌకర్యం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఈ నీళ్లను ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఎక్కడికో పోయి తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ ఈరోజు ఏదైతే ఈ ప్లాంటును పునరుద్ధరించి చేసి మంచిగా చేసి నీళ్లు ప్రజలకు అందే విధంగా చేయాలని, సప్లై చేపియాలని చేస్తున్నాము. తిలక్ నగర్ డౌన్ ఏరియా ఆర్ఓ ప్లాంట్ ఇది గత 2022 సంవత్సరంలో సిఐటియు సింగరేణి కార్మికులకు మంచినీళ్ళు రావట్లేదు, మురుగునీరు వస్తుంది, కలుషితమైపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆర్జీవన్లో దాదాపు 10 ఆర్ఓ ప్లాంట్లు అంటే ఇప్పటికీ 6 నిర్మించారు. అప్పటి నుండి కొనసాగుతూ ఉన్నది. ఆ పోరాటాన్ని ఇంకింత ఉధృతం చేస్తే గ్రాట్యుటీ ఫిల్టర్ బెడ్ కూడా శాంక్షన్ చేశారు. అది ప్రారంభానికి నోచుకోని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు సింగరేణిలో
30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరులు ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది దాదాపుగా తిలక్నగర్ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించింది 6 నెలల నుంచి బంద్ ఉన్నది. ఇది మెయింటెనెన్స్ లేక నిరుపయోగంగా ఉన్నది. అక్కడనే గ్రాడ్యుయేట్ ఫిల్టర్ బెడ్ ప్రారంభం కాలేదు. ఈ నీళ్లతోటి మాకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేసి వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్ పేరుతోటి కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల రక్తంతో చెమటతో లాభాలు దండుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కనీసం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్క పంటున్న గాంధీనగర్ది కూడా ఆర్ఓ ప్లాంటు పనిచేయని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం, ఈ గోదావరికని పట్టణం రామగుండం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. కానీ ఈ కృషిలో నీ రామగుండం అభివృద్ధిలో సింగరేణి కార్మికుల చెమటతో తీసిన లాభాల నుంచి కూడా అభివృద్ధి కోసం సింగరేణి నిధులే వాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే కార్మికులకు మంచినీళ్ళు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ తక్షణమే ఈ ఆర్ఓ ప్లాంట్లు పునరుద్ధరించాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, జె సత్యనారాయణరావు, కాలనీవాసులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు శనివారం సింగరేణి భవన్ వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మారుపేర్ల బాధితులతో కలిసి హరీష్ రావు మాట్లాడుతూ మారుపేర్ల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు న్యాయం చేస్తానని భూపాలపల్లి సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. తండ్రులు కష్టపడి పనిచేశాక వారి ఉద్యోగులు వారసులకు అందకుండా అలియాస్ పేర్ల సాకుతో పెండింగ్ కేసుల పేరుతో సంవత్సరాల తరబడి తిప్పుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు. చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్ధరించారు. ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్న 42,000 మందిలో దాదాపు 20,000 మంది డిపెండెంట్ ఉద్యోగాల కింద ఉద్యోగాలు పొందిన వాళ్లే పనిచేస్తున్నారు. అంటే సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది, కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. పేదలకు కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడిండ్రు. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ల నొప్పుల గురించి, వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు. బోనస్ ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో బాధితులు, కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామగుండం కమిషనర్ పరిధిలో 2025 సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగినా మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చాం. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి సమక్షంలో పలువురు చేరికలు. కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ తమకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉచితంగా రూమ్లను కేటాయించి న్యాయం చేశారు. గోదావరికని వస్త్రమూట వ్యాపారుల వెల్లడి. రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా చెల్లని కాగితాలుగా మారాయి. అఖిలపక్ష నాయకుల ఆరోపణ. గోదావరికని మార్కండేయ కాలనీలో పిడుగు సుజాత కృష్ణ గృహంలో ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం. 6 నెలలుగా పనిచేయని ఆర్ఓ ప్లాంట్లు, త్రాగునీరుకు తల్లడిల్లుతున్న కార్మిక కుటుంబాలు. సిఐటియు ఆర్జవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.